చమ్కీల లైట్లు చిక్కుల్లో ప్రాణాలు. ఏదన్నా చూడండి, వెహికల్స్ ఆటో నుండి మొదలు స్కూటీ, బైక్, లారీ, ప్రైవేటు వాహనాలు రకరకాల లైట్స్ తోటి, రకరకాల డిజైన్లతోటి మంచిగా దాన్ని అందంగా ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇట్లా లారీ మొత్తం డిజైన్గా రంగుల లైట్లతోటి అలంకరించారు. మరి అది ఆయనకు బాగానే ఉండొచ్చు, కానీ రాత్రిపూట ఆయన బయటప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలకు అది చూసి కళ్ళు చెముక్కుమని రకరకాల ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రవాణా శాఖ అధికారులు పొద్దున్నాకనే పనిచేస్తారా, రాత్రిపూట పనిచేయరా అనేటువంటిది మరి షిఫ్ట్ల వారిగా వేయాలా? ప్రభుత్వం అట్లాంటి ఏమైనా రూల్స్ ఉన్నాయా ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చర్చించుకుందాం. చమ్కీల లైట్లు చిక్కుల్లో ప్రాణాలు, రంగుల లైట్లతో రాత్రి ప్రమాదాలు, ఎదురుగా వచ్చే వారికి విజిబిలిటీ సమస్యలు, డేంజర్ అని తెలిసినా పట్టించుకొని వాహనదారులు, ప్రాణాలు పోతున్న డెకరేషన్కే ప్రాధాన్యం, లైట్ తీసుకుంటే లేట్ అని బోర్డు పెట్టాల్సిందే, వాహన లైట్లకు రూల్స్ విస్మరిస్తే జైలుకే. ఎవరు పట్టుకోవాలి? రాత్రి పూట ఒక వెహికల్ పోతుంది డెకరేషన్ చేసుకొని. రవాణా శాఖ అధికారులు ఏడుంటారు? వాళ్ళు పొద్దుగాల పని చేస్తారు, రాత్రిపూట పని చేయరు. మరి రాత్రిపూట తిరిగేటువంటి లారీని, డెకరేషన్ ఉన్నటువంటి లారీని ఎవరు పట్టుకోవాలి? ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. అట్లా వాహనాలకు అమర్చే ఫ్లాష్ లైట్స్, రంగురంగుల దీపాల వలన యాక్సిడెంట్ పెరుగుతున్నాయని చాలా మందికి తెలియదు. కొత్త వాహనానికి మోడిఫికేషన్ పేరుతో మల్టీ కలర్ లైట్స్ అమర్చి రాత్రిపూట విహరించడంతో తోటి వాహనదారులు ఇబ్బంది పడుతున్నట. దయచేసి రవాణా అధికారులంతా కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.